ప్రజల భాగస్వామ్యంతో పేదరికాన్ని నిర్మూలించి అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా P4ను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు చెప్పారు. బంగారు కుటుంబాలకు తాత్కాలిక లబ్ధి కాకుండా వారిలో దీర్ఘకాలిక మార్పు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎంఆర్పల్లి అర్బన్ పబ్లిక్ హెల్త్ సెంటర్లో ఐఎంఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బంగారు కుటుంబాల హెల్త్ క్యాంపును ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, కమిషనర్ ఎన్ మౌర్య, డిప్యూటీ మేయర్ల ముద్రనారాయణ, ఆర్సీ మునికృష్ణలు శుక్రవారం ప్రారంభించారు. ఐఎంఏ నగరంలోని 2116 మందికి వైద్యం అందించేందుకు ముందుకు రావడం సంతోషకరమని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు అన్నారు. 2047కి పేదరిక నిర్మూలన లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకులు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. తిరుపతిలో 6455 మంది బంగారు కుటుంబాలున్నాయని ఆయన తెలిపారు. నైపుణ్యం, ఉపాధి, ఆదాయ మార్గాలు బంగారు కుటుంబాలకు మార్గదర్శకులు కల్పిస్తారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన P4 కార్యక్రమాన్ని బంగారు కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. నగరంలోని పలువురు ముందుకొచ్చి బంగారు కుటుంబాలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 160 మంది బంగారు కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువాన్వేష్, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మన తిరుపతి కమిషనర్ గారి నేతృత్వంలో పనిచేస్తున్న సచివాలయ సెక్రటరీస్ 5 మంది వారికి, మిగతా సిబ్బందికి, ముఖ్యంగా ఈ బంగారు కుటుంబాలు ఈరోజు రావడం, వారందరినీ కూడా మార్గదర్శకులుగా మీకు అన్ని మంచి చెడ్డలు అందించే విధంగా ఐఎంఏ ఆధ్వర్యంలో డాక్టర్లు దాదాపు 2116 మందిని తీసుకోవడం జరిగింది. తిరుపతి నియోజకవర్గంలో 6450 మందిని ఇప్పటి వరకు తీసుకోవడం జరిగింది. ఇంకా కూడా బంగారు కుటుంబాలు, పేదవారు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి తీసుకునే నిరంతర కార్యక్రమం ఇది కొనసాగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఎంఆర్పల్లి ప్రాంతంలో దాదాపు 163 కుటుంబాలని ఐడెంటిఫై చేసి ఎక్కువ జనాభా కలిగిన ఈ ఏరియాలో కూడా ఈ అర్బన్ హెల్త్ సెంటర్లో వాళ్ళందరినీ కూడా 163 మంది బంగారు కుటుంబాలని పిలిపించి ఐఎంఏ డాక్టర్స్ వాళ్ళని ప్రతి ఒక్కరికి వారి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి, ఉదాహరణకి ఇప్పుడు మరి ఒకటి జరిగింది, వెముకలు, బోన్స్ సంబంధించి అన్ని టెస్టులు కూడా చేయడం జరిగింది. ఈ విధంగా మీకు ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉంటే కూడా ప్రతి ఒక్కటి కూడా మన ఐఎంఏ డాక్టర్స్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళ డాక్టర్స్ పరిధిలో ఆరోగ్య పరిరక్షణ మిగతా ఏదైనా కార్యక్రమాలు ఉన్నా కూడా మిగతా వాళ్ళు కూడా రెఫర్ చేసి మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందించడం కూడా ఖచ్చితంగా జరుగుతుంది. అదేవిధంగా మన ఎంఆర్పల్లిలో ఈరోజు ఎక్కువ సంఖ్యలో ఉన్న వీళ్ళందరినీ చేసుకోవడం, ఈ కార్యక్రమాన్ని ఐఎంఏ వాళ్ళని విజయవంతం చేయడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈ యొక్క P4 కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ యువ నాయకులు నారా లోకేష్ గారి వాళ్ళ ఆలోచన విధానంతో ఈ యొక్క P4 కార్యక్రమాన్ని రాష్ట్రంలో మనం అమలు చేయడం జరిగింది. ఇది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి ఆలోచన విధానం ఎవరికి రాలేదు. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ ఆలోచన విధానం వచ్చింది. అందులో భాగంగానే మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ పేదరికంలో ఉన్న కుటుంబాలన్నింటినీ కూడా గుర్తించి వారికి మార్గదర్శకులుగా రకరకాల ఇప్పుడు ఐఎంఏ డాక్టర్స్ 2116 మంది తీసుకున్నారు. అదేవిధంగా ఇండస్ట్రియలిస్టులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, బిజినెస్ ఆఫ్ కామర్స్, వీళ్ళందరూ కూడా కూటమిలో ఉన్న నాయకులు అందరూ కూడా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మేము కూడా ఒక 5 కుటుంబాలని దత్తత తీసుకోవడం జరిగింది అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వారికి కావాల్సిన చదువులకైతేనేమి, ఆరోగ్య పరిస్థితి ఏదొచ్చినా కూడా కానీ ఖచ్చితంగా కూడా ఈ 6400 మందికి కూడా ఇప్పటి వరకు ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళకు మార్గదర్శకులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మొట్టమొదటిగా ఐఎంఏ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు భారీగా మొదలు పెట్టడం చాలా సంతోషం అనేసి కూడా వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏదైతే ఈ యొక్క మంచి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు
ప్రవేశపెట్టారో దీన్ని సద్వినియోగం చేసుకోండి. బంగారు కుటుంబాలు దత్తతలో తీసుకున్న కుటుంబాలను వాళ్ళని మంచి పేరుతో బంగారు కుటుంబాలు అన్నారు. పేదరికం అనే మాట రాకుండా బంగారు కుటుంబాలని ఐడెంటిఫై చేయడం అంటే పేదరికంలో ఉన్న ఇప్పుడు మనకు ఆల్రెడీ మన ప్రభుత్వం సంక్షేమంలో భాగంగా పెన్షన్ని 3,000 నుండి 4,000కు, ఇంకా వికలాంగులకు 5,000 నుండి 10,000కు ఇట్లా డబుల్గా పెంచి అందరికీ ఇస్తున్నారు. కొత్త పెన్షన్లు కూడా మొన్న ఈరోజు మనకి ఇవ్వడానికి కూడా ఏదైనా ఉండే అవకాశాలు ఉంటే వాళ్ళకు కూడా మన ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. వాళ్ళకు కూడా ఖచ్చితంగా కూడా ఇస్తుందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మొట్టమొదటిగా ఐఎంఏ వాళ్ళు తీసుకోవడాన్ని వాళ్ళ డాక్టర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి మన మున్సిపల్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ రావడం కూడా వారి నేతృత్వంలో చేయడం కూడా చాలా సంతోషం. చాలా మంచి కార్యక్రమం ఇది. అందరూ సద్వినియోగం చేసుకోండి. ఇది నిరంతర ప్రక్రియ, ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలనేసి కూడా మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై హింద్.